శ్రీ సిమెంట్ బలమైనది మరియు మన్నికైనది. శ్రీ భవానీ హార్డ్వేర్ ఆధ్వర్యంలో సమావేశం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంతజూటూరు గ్రామంలో శ్రీ భవానీ హార్డ్వేర్ వారి ఆధ్వర్యంలో జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన శ్రీ సిమెంట్ వారు భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రసాద్ రెడ్డి, నర్సప్ప హాజరయ్యారు. వారు మాట్లాడుతూ శ్రీ సిమెంటు రూఫోన్ సిమెంట్, జంగరోధ సిమెంట్ ఇనుము తుప్పు పట్టకుండా నునుపుదనం ఎక్కువగా ఉంటుంది, బలము మరియు మన్నికగా ఉంటుంది. దీనిని తయారు చేసే విధానంలో విఆర్ అండ్ టెక్నాలజీని ఉపయోగిస్తాము. సిమెంటును 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు. అలా వేడి చేసిన తర్వాత సిమెంటును పౌడర్ చేస్తారు. ఆ పొడి చాలా నునుపుదనంగా బలంగా ఉంటుందని అన్నారు. సిమెంటు నునుపుదనంగా ఉండటం వల్ల సిమెంటు బలంగా ఉంటుంది. అన్ని సిమెంటులలోకెల్లా శ్రీ సిమెంటు చాలా బలమైనది, మన్నికైనది అని తెలిపారు. సమావేశం అనంతరం భవన కార్మికులకు కానుకలు అందజేశారు. కంపెనీ అన్నమాట. ఏ సిమెంట్ కంపెనీ, భారతదేశపు సిమెంట్ కంపెనీ విదేశాల్లో ఏ కంపెనీ లేదు. విదేశంలో ఉండే కంపెనీలే మన భారతదేశంలో వచ్చి పెట్టుకున్నాయి, కానీ భారతదేశపు కంపెనీ విదేశాల్లో ఎక్కడ లేదనమాట. అలాంటి చరిత్ర ఉన్న కంపెనీ. ఇంకొకటి ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న కంపెనీ కూడా మనదే. 12 మిలియన్ టన్నులు, అంటే 1,20,00,000 టన్నులు సిమెంట్ తయారు చేసే సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాజస్థాన్ అనే ఏరియాలో ఉందన్నమాట. సో ఇది మన సిమెంట్ కంపెనీ యొక్క ప్రత్యేకత. ఈ కంపెనీ స్థాపించిన వ్యవస్థాపక అక్కడ మన బ్యాగ్ పైన ముద్రించారనమాట. అంటే వాళ్ళ ఇంటి పేరుని బ్యాగ్ పైన ముద్రించాలనే ఉద్దేశంతోనే ఆ పేరుని అక్కడ తీసుకురావడం జరిగింది. సో మనం ఇప్పుడు 2 రకాల సిమెంట్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఒకటి వచ్చేసి జంగ్రోధక్, తర్వాత వచ్చేసి ఇంకోటి రూఫాన్ సిమెంట్ అని. ఈ 2 రకాల సిమెంట్స్ ఇస్తున్నాం. సో ఈ 2 రకాల్లో 2 రకాలకి ప్రత్యేకత ఉంది. యాక్చువల్గా మనకి సిమెంట్ అంటే సిమెంటు ఇల్లు బలంగా ఉండాలని వాడతాం. అంటే సిమెంట్ ఎప్పుడు మనం ఏం చూస్తాం, సెట్టింగ్ టైము లోపు. మీరు ఎక్కడైనా సిమెంట్ ఆర్సీసీలో వాడితే అక్కడ స్టీల్ వాడతారు కదా, అక్కడ స్టీల్లో ఇనుము తుప్పు పట్టకున్నట్టు, మనం వాడే ఇనుము తుప్పు పట్టకున్నట్టు ఈ జంగ్రోధక్ తప్పితే వేరే ఏ సిమెంట్ కంపెనీలో ఈ క్వాలిటీ రాదు. సో దాంతోపాటు అడ్వాన్స్డ్గా రూఫాన్ సిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ రూఫాన్ సిమెంట్ ఏంటంటే, యాక్చువల్గా దీని ప్రత్యేకత అంటే 3 ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో ఒకటి స్టీల్ తుప్పు పట్టదు, రెండోది వచ్చేసి ఈ సిమెంట్ యొక్క నునుపుదనం ఎక్కువ ఉంటుంది, మూడోది వచ్చేసి దీని బలము మన్నిక. ఈ బలము మన్నిక ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి సిమెంట్ యొక్క నునుపుదనం. దీన్ని తయారు చేసే విధానంలోనే విఆర్ఎం టెక్నాలజీ యూజ్ చేస్తామన్నమాట. అంటే విఆర్ఎం టెక్నాలజీ అంటే సిమెంట్ని 1200 నుంచి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్లో వేడి చేస్తారు. ఆ వేడి చేసిన తర్వాత సిమెంట్ని పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ చేసినప్పుడు పౌడర్ చేయడానికి వేరే సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం చేస్తాయంటే హారిజాంటల్ రోలింగ్ మిల్స్ యూజ్ చేస్తారు. కానీ మన వాళ్ళు ఏంటంటే వర్టికల్ రోలింగ్ మిల్స్ యూజ్ చేస్తారు. దానివల్ల ఏమంటే సిమెంట్ యొక్క నునుపుదనం ఎక్కువ ఉంటుంది. సో ఈ సిమెంట్ నునుపుదనంతో పాటు మీకు స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే సిమెంట్ ఎప్పుడైతే నున్నగా ఉంటుందో, అంటే స్మూత్ ఉంటుందో, అప్పుడు స్ట్రెంత్ ఆటోమేటిక్గా బలంగా ఏర్పడుతుంది. సో దానికి కారణం ఏంటంటే, కాంక్రీట్ వేస్తాం కదా, సిమెంట్ అంటే మనం కాంక్రీట్ వేస్తాం కదా, కాంక్రీట్లో వేసినప్పుడు ఏమేమి యూజ్ చేస్తాం, ఇసుక, కంకర, నీళ్లు. దీంతో పాటు నీళ్ళ శాతం ఎక్కువ కావాల్సి వస్తుంది. అంటే ఇసుక ఎక్కువైతే ఆటోమేటిక్గా నీళ్ళు ఎక్కువ అవుతుంది. సో నీళ్ళు ఎక్కువైతే కాంక్రీట్ పలచబడిపోతుంది. మనకి కాంక్రీట్ ఎప్పుడు వచ్చేసి అన్నం మాదిరిగా, అంటే అన్నంలో నీళ్ళు ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతే మనం తినలేం. అంటే తినగలం, కానీ దాంట్లో సత్తా ఉండదు. సేమ్ అట్లనే కాంక్రీట్లో కూడా ఎక్కువ నీళ్ళు వేస్తే కాంక్రీట్ బలహీన పడిపోతుంది. అంటే బలం ఎక్కువ ఉండదు. బలం లేకపోతే ఆటోమేటిక్గా మన్నిక తగ్గిపోతుంది. సరే, ఒకవేళ తక్కువ వేసుకున్నారు అనుకోండి, తక్కువ వేసుకుంటే ఏం జరుగుతుందంటే కాంక్రీట్ని మనం వాడుకోలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ కాంక్రీట్ వేయాలనుకున్నప్పుడు అది ముందుకు సాగదు. మనం యాక్చువల్గా అందరూ భీములు వేసేటప్పుడు నీళ్ళు ఎక్కువ వేసి తొందరగా సాగాలని, అంటే పోవాలని, జారిపోవాలని వేస్తాం. సో అట్లా నీళ్ళు తక్కువ వేస్తే కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఒక బస్తా సిమెంట్కి మ్యాక్సిమం, అంటే మనం మిల్లర్లో వేసేటప్పుడు 25 లీటర్లకు మించి వేయకుండా ఉండండి. సో దానికి కావాల్సిన, అంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మీరు కాంక్రీట్ వేసే ముందే
ఇసుకకి కంకరకి నీళ్లు పట్టించాం. ఇసుకకి కంకరకి నీళ్లు పట్టిస్తే ఏమవుతుందంటే అవి నీళ్లు తాగడం తక్కువ అవుతుంది మిల్లర్లు వేసినప్పుడు. కాబట్టి తక్కువ నీళ్ళు వేసినా కూడా కాంక్రీట్ మంచి జిగురు వస్తుంది. సో ఇవి కొన్ని మంచి నిర్మాణ పద్ధతులు. సో దాంతోపాటు ఏంటంటే మీరు ఎక్కడ స్లాబ్ వేసినా కాలమ్స్ చేసినా బీమ్స్ చేసినా వైబ్రేటర్ అవకాశం ఉన్న చోట వైబ్రేటర్ యూజ్ చేయండి, లేదంటే కర్ర కంపల్సరీ యూజ్ చేయండి. సో మనకి దాంట్లో ఉండే రంధ్రాలన్నీ పూసిపోయి ఎక్కువ బలం వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎంత మంచి సిమెంట్ వాడినా కూడా సో దానికి తగ్గట్టు మనం మంచి నిర్మాణ పద్ధతులు వాడితేనే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో వీటితో పాటు ఏంటంటే ఇంత సపోర్ట్ చేస్తున్న మేస్త్రి సోదరులకి అంటే ఒక ఇంటికి పునాది ఎంత బలమో సిమెంట్ బిజినెస్ అంటే సిమెంట్ కంపెనీకి సిమెంట్ డీలర్కి మేస్త్రి సోదరులు అంత ముఖ్యం. ఈరోజు మన జగన్ గారు ఇంతమందిని పిలిచి అంటే ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చే సపోర్టే. సో మీరు జగన్ గారికే కాదు మా కంపెనీకి కూడా అలాంటి సపోర్ట్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో దాని గురించే మన కంపెనీ ఒక స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అది వచ్చేసి నిర్మాణ మిత్ర అని. అంటే ఎవరైతే నిర్మాణానికి మిత్రులు అంటే మేజర్గా మేస్త్రి సోదరులు. అంటే సిమెంట్ పట్టుకొని అంటే దాన్ని సెన్స్ చేసేవాళ్ళు, అంటే దాన్ని పట్టుకొని పనిచేసే వాళ్ళు మేస్త్రి సోదరులు. కాబట్టి మేస్త్రి సోదరులకి ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ఒక మంచి స్కీమ్ తీసుకురావడం జరిగిందనమాట. అది బంగూరు నిర్మాణ మిత్ర అని. సో ఈ స్కీమ్లో ఏంటంటే ముందుగా మీ నంబర్ని ఆధార్ కార్డ్తో రిజిస్టర్ చేస్తాం. అంటే మీ నంబర్ని రిజిస్టర్ చేసినాక మీరు ఏదైతే సిమెంట్ కొంటారో అంటే సిమెంట్ కొనాలని కాదు, మీరు ఏదైతే సిమెంట్ రెఫర్ చేస్తారో ఒకవేళ మీ ఆసామి ఉన్నాడు, మీ ఆసామికి ఒక 50 బస్తాలు సిమెంట్ బస్తాకి 6 పాయింట్లు ఉంటాయి. 50 నుంచి 250 బస్తాలు తీసుకున్నారనుకో వాడాల్సిన అవసరం లేదు. 200% వాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇన్బిల్ట్గా దీంట్లో. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మీరు కాంక్రీట్ కూడా బాగా జిగురు కూడా బాగా వస్తాయి. మీరు సెర్చ్ చేస్తారో దాంట్లో శ్రీ సిమెంట్ తప్పకుండా ఉంటుంది. షేర్స్లో కానీ శ్రీ సిమెంట్ టాప్లో ఉంటారు. మీరైతే ఏదైతే టాప్ బ్రాండ్ అనుకుంటారో దాని షేర్ వాల్యూ వచ్చేసి 11,000. ఏదైతే మనము శ్రీ సిమెంట్ వాల్యూ ఉందో షేర్స్ వాల్యూ 27,000. అంటే ఈక్వల్ డబల్ ఉంటుంది. మీరు దాంట్లో సెర్చ్ చేసినా కూడా టాప్ 10 బ్రాండ్స్లో కనపడుతుంది. ఒకటి ఇక్కడైతే దుబాయ్లో ఏదైతే బుర్జ్ ఖలీఫా కట్టినారో అది శ్రీ సిమెంట్ టేక్ ఓవర్ చేసింది, అక్కడ కూడా ఉంది మనకు కంపెనీ. ఒకటి మీకు ముఖ్యంగా నిర్మాణ మిత్ర యాప్ వచ్చేసి మీకు ఇన్నాళ్ళు ఏదన్నా మాకు చెప్తాడు, మేము అటెండ్ అవుతాము. మీకు ఏదైనా వాడని వాళ్ళు ఉంటే వాడండి, ఒకసారి ప్రోడక్ట్ తీసుకుపోయి వాడండి, చూడండి. మనం చూస్తే కదా అర్థమయ్యేది. ఏదన్నా వాడితే అర్థమవుతుంది దాంట్లో ఉన్న స్ట్రెంత్ ఏంది ఏమనేది. క్వాలిటీ విషయంలో నంబర్ 1 ఉంటుంది, సర్వీస్ విషయంలో నంబర్ 1 ఉంటుంది. మీరు ఎప్పుడు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఒక ఫోన్ కాల్ దూరమే మేము అంతే. మీకు ఫోన్ కాల్ దూరమే. మీరు ఫోన్ చేసిన 24 గంటల్లో మేము స్పందిస్తాం. అంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే ఒకవేళ మీరు ఏదైనా కొత్త సైట్ స్టార్ట్ అయ్యిందనుకోండి డెఫినెట్గా మీ కస్టమర్తో మేము కన్విన్స్ చేస్తాం. అంటే మా ప్రోడక్ట్ గురించి చెప్తాం, ఎడ్యుకేట్ చేసే కస్టమర్ తీసుకోమని చెప్తాం. మనం ఒక బ్రాండ్ అంటే మనకున్న బ్రాండ్ వాల్యూ అలాంటిది. పెంచండి, వాడండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక 3 నెలలకు మళ్ళీ మీట్ అవుతాం. ఒక్క నిమిషం.